బ్యాక్ టు సునీత రేచల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే నేను మీ ముందుకి ఒక మంచి డిష్తో వచ్చాను. అదేంటి అని అంటే కస్టర్డ్ అనమాట. ఇది అందరికీ తెలిసిన సింపుల్ డిష్, చాలా బాగుంటుంది. దీన్ని తినాలనిపించే, ఏదైనా డెసర్ట్ తినాలనిపించినప్పుడు దీన్ని మనం సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఈ సింపుల్ ప్రొసీజర్ మీరు కూడా ఇంట్లో చేసుకొని పిల్లలకి నచ్చినప్పుడు ఎప్పుడైనా ఏదైనా డెసర్ట్ చేయమన్నప్పుడు ఇలా చేసి పెడితే చాలా ఫ్రూట్స్, అంటే కొంచెం మంది ఫ్రూట్స్ తినరు కదా చిన్నపిల్లలు. సో అలాంటి వాళ్ళకి డిఫరెంట్ ఫ్రూట్స్, పొమోగ్రానేట్స్, మ్యాంగోస్ అన్నీ చాప్ చేసి ఇందులో పెట్టి మనం వాళ్ళకి ఇస్తే, చిన్నది కూలింగ్ చేసి ఇస్తే చాలా ఎమ్మిగా తింటారు. సో ప్రొసీజర్ చూద్దాం. ఇప్పుడైతే నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లో మిల్క్ యాడ్ చేసుకున్నాను. దాన్ని అయితే బాయిల్ చేసుకున్నాను. బాయిల్ చేసిన మిల్క్లోనైతే కస్టర్డ్ పౌడర్ని ఇలాగ ఒక గ్లాస్లో తీసుకొని దాని సెమీ సాలిడ్ ఫామ్లో నేను దాన్ని మిక్స్ చేసుకున్నాను అనమాట. వాటర్ వేసుకొని దాంట్లో కొంచెం ఎసెన్స్, వనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేసాం, ఎందుకంటే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందని. సో ఇప్పుడైతే నేను కస్టర్డ్ పౌడర్ని, వనీలా ఎసెన్స్ని గ్లాస్లో యాడ్ చేశాను. ఇప్పుడైతే దీన్ని స్పూన్తో బాగా మిక్స్ చేసి, ఇప్పుడు బాయిల్ అయిన ఈ లిక్విడ్ ఫామ్లో ఉన్న ఈ కస్టర్డ్ని నేను యాడ్ చేస్తున్నాను అనమాట. బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి దీన్ని. సో యాడ్ చేసిన తర్వాత స్పూన్తో బాగా మిక్స్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే లంప్స్ ఫామ్ అవ్వకూడదు. దీనికి మనకు కావాల్సిన తగినంత షుగర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఎంత స్వీట్నెస్ కావాలో అంత షుగర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఇది అయిపోయింది, సెమీ సాలిడ్ ఫామ్లో అయ్యిందనమాట. ఇప్పుడు నేను దించి దీన్ని వేరే డిఫరెంట్ బౌల్స్లోకి నేను దీన్ని ఫిల్ చేశాను. ఇప్పుడైతే నేను టూటీ ఫ్రూటీస్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడైతే కొంచెం కూలింగ్ కొంచెం హీట్ తగ్గుతుందో అప్పుడు మనం ఇలా ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత అది ఇంకా సెమీ సాలిడ్ స్టేట్లోనే ఉంటుంది అనమాట. సో అప్పుడు మనం ఏం చేయాలంటే బాగా చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత ఇవన్నీ చాలా కూల్ అవుతాయి కదా, అప్పుడు కనుక ఈ డెసర్ట్ని మనం తింటే చాలా ఎంజాయ్ చేస్తాం. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఫర్దర్గా మన వీడియోస్ని మీరైతే ఫాలో అవ్వాలనుకుంటే, ఈ ఛానల్ని అయితే మీరు ఫాలో అవ్వాలనుకుంటే, ఫర్దర్ వీడియోస్ చూడాలనుకుంటే ఈ ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చేసాం కదా, ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చూడండి, దీంట్లో అన్ని టూటీ ఫ్రూటీస్ అన్నీ వేసాం. సూపర్ అంటే సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.